నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు నమ్మి ఏం ప్రయోజనం? ఇంకా బాప్తిసం పొంది ఏం ప్రయోజనం? ఇంకా నీ చెయ్యి నీ కంట్రోల్ లేకపోతే, నీ నోరు నీ కంట్రోల్ లేకపోతే, అది పొంగుతా ఉంటే, నీ కళ్ళు పొంగిపోతా ఉంటే, నీ ఆలోచనలు పొంగిపోతా ఉంటే, నీ కాళ్ళు పొంగిపోతా ఉంటే, నువ్వు బాప్తిసం తీసుకుని ఏం ప్రయోజనం? ఆ పొంగును కంట్రోల్ చేయాలి. చూస్తూ ఉండడం కాదు. కొన్నిసార్లు మన జీవితంలో మన దేహం శృతి మించి వెళ్ళిపోతుంది, పొంగిపోతుంది అనమాట. చూస్తా ఉంటావా? ఎలా చూస్తా ఉంటావు? పొంగింది ఏదైనా, అది పొంగిందంటే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి, పారేయాలి. ఓషియా రాసిన మాట ఇది అనమాట ఇశ్రాయేలు ప్రజల గురించి. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఒకడు పొయ్యి మీద ముద్దంతా పిసికియు దాని మీద పెట్టి అది పొంగుతూ ఉండగా ఇంకా మంటను వేడిమి చేస్తూ చూస్తున్నట్లు మీరు కామాతురత విషయంలో ఏం చేస్తున్నారు? ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. నీ జీవితంలో ఏదైనా పొంగిపోతున్నదా ఆలోచన చేయి. ఏది పొంగిపోయినా, పొంగిపోయేది ఏది ఉన్నా దాన్ని కంట్రోల్ చేయి. మంట తగ్గించు, వేడిమి తగ్గించు, కంట్రోల్ అవుతుంది. లేకపోతే కష్టం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోలేకపోతే మన జీవితంలో ఒక దినాన భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకుంటాం అంతే.